హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శైలేంద్ర రౌడీ భద్రతో వీలైనంత త్వరగా రిషి వసుధారాని ఫినిష్ చేసేయమని చెప్పి ఇంటికి బయలుదేరుతాడు. శైలేంద్ర ఇంటికి రాగానే ధరణి శైలేంద్రకి ఎదురుపడుతుంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి అని అడుగుతుంది. అవన్నీ నీకు చెప్పాలా ధరణి అని అంటాడు శైలేంద్ర. ఏవండి, నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. రిషిని మీరే కిడ్నాప్ చేశారన్న సంగతి నాకు తెలుసు అని అంటుంది ధరణి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర. ధరణి, అది కాదు అని అంటాడు. ప్లీజ్ ఇంకేమీ చెప్పొద్దండి. మీరు ఎంతో దుర్మార్గుడు, ఎన్నో నేరాలు చేశారు. మీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, ఆ ఎండి పదవిని దక్కించుకోవడానికి మీరు ఎన్నో నేరాలు చేశారు. అయినా నేను నోరు మెదపకుండా ఇవన్నీ తెలిసి కూడా ఎందుకున్నానో తెలుసా? ఎందుకంటే నువ్వు నా భర్త కాబట్టి, నువ్వు నా మెడలో తాళి కట్టావు కాబట్టి. కానీ రిషి నుంచి నిన్ను ఎవ్వరూ తప్పించలేరు. ఒక్కసారి రిషికి నిజం తెలిసింది అంటే ఖచ్చితంగా నువ్వు వద్దన్నా, నేను వద్దన్నా, ఎవ్వరు వద్దన్నా సరే రిషి మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టడు. అందుకే రిషిని విడిపించి రిషి కాళ్ళపై పడండి. ప్రాయశ్చిత్తం అప్పుడైనా దక్కుతుంది. లేదు, నేను ఇలాగే మంచితనం ముసుగులోనే ఉంటాను అంటే మీ చావుని మీరే కొని తెచ్చుకున్నట్టు వెళ్ళొస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి. ఏంటి ధరణి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది అంటే నేను ఇప్పుడు రిషికి భయపడాలా? అలాంటిదేమీ లేదు. వాడు తిరిగి వచ్చే లోపే వాడు పైలో వెళ్ళిపోతాడు కదా, చనిపోతాడు కదా అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. న్యూ క్యారెక్టర్ భద్ర వసుధార వాళ్ళ ఇంటి ముందే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈ మేడం బయటికి రాని, అప్పుడు చెప్తా అని చెప్పి ఇంకా కావాలనే ఒక షాప్ ముందు వెయిట్ చేస్తూ ఉంటారు. వసుధార అప్పుడే ఇంకా బయటికి వస్తుంది. మేడం నమస్తే, మీరిక్కడా అని అంటారు. నేను నిన్న ప్రశ్న అడగాలి, నువ్వేంటి ఇక్కడున్నావు అని అంటుంది వసుధార. మేడం నేను ఇక్కడే మెకానిక్గా జాయిన్ అయ్యాను మేడం, మీ ఇల్లు ఇదేనా మేడం అని అంటారు న్యూ క్యారెక్టర్ భద్ర. అవును, ఇదే మా ఇల్లు. సరే, పని దొరికింది కదా, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని పాపం అక్కడి వెళ్ళిపోతుంది వసుధార. మేడం ఆగండి మేడం, మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగాలనిపిస్తుంది. నిన్న మీరు మీ భర్త గురించి చాలా బాధపడుతున్నారు. డెడ్ బాడీని ఐడెంటిఫై చేయమని చెప్పగానే మీరు చాలా అంటే చాలా నరకయాతన్ని అనుభవించారు. అసలు ఏమైంది మేడం? మీ భర్త ఎవరు? అసలు ఆయన ఎలా కనిపించకుండా పోయాడు? ఏం జరిగింది అని అడుగుతారు భద్ర. ఇంకా రిషి గురించి అడగగానే రిషి గుర్తుకు వస్తాడు వసుధారాకి. కళ్ళల్లోండి నీళ్లు వస్తూ ఉంటాయి వసుధారాకి. ఇంక అక్కడి నుండి పాపం ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది వసుధార. వసు అని పిలుస్తారు అనుపమ. అయినా వినకుండా పాపం లోపలికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది వసుధార. నమస్తే మేడం అని అంటారు భద్ర. హో నువ్వా, ఏంటి ఏమడిగావు వసుధారని అని అంటుంది అనుపమ. ఏం లేదు మేడం, తన భర్త కనిపించకుండా పోయాడన్న విషయం అర్థమైంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని అని అంటారు భద్ర. అదా, తన భర్త రిషి డిబిఎస్టి కాలేజ్ ఎండి. తను చాలా మంచివాడు. కొన్ని కారణాల వల్ల కనిపించకుండా పోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఏమయ్యాడో తెలీదు. ఇప్పుడు తన్నే వెతకాలనుకుంటున్నాం అని అంటారు అనుపమ. భద్ర మనసులో అంటే ఈ వసుధార వీక్నెస్ ఆ రిషి అన్నమాట. అయితే రిషిని అడ్డు పెట్టుకొని వసుధారాని ట్రాప్ చేయాలి అని మనసులో అనుకుంటారు. ఓ అవునా మేడం, సరే మేడం, నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. వీళ్ళు చాలా మంచివాళ్ళు, ఒకరంటే ఒకరికి ప్రేమ ఎక్కువ. రిషి సార్ని కనిపెట్టే పనిలో నేను కూడా ఉంటాను మేడం, కాకపోతే నాకు ఒక 100 రూపాయలు కావాలి అని అంటారు. ఇంకా భద్ర, నీ 100 నీకు ఇస్తాను. ఒకవేళ నీకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా నాకు చెప్పు, సరేనా అని అంటుంది అనుపమ. ఖచ్చితంగా మేడం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు న్యూ క్యారెక్టర్ భద్ర. ఇది ఇలా ఉండగా ముకుల్ మహేంద్రకి కాల్ చేస్తారు. హలో సార్ అని అంటారు ముకుల్. హలో ముకుల్, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడుగుతారు మహేంద్ర. దొరికింది సార్, మీరు ఫోటో పెట్టిన రౌడీని హైర్ చేసుకుంది ఎవరో కాదు, శైలేంద్ర. అంటే దీన్ని బట్టి మనకి ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. శైలేంద్రే ఆ రౌడీలతో మాట్లాడాడు. కానీ
శైలేంద్ర సార్ పెట్టించిన రౌడీల దగ్గర నుంచి రిషి సార్ తప్పించుకొని పారిపోయారు. సార్ ఎక్కడికి వెళ్ళారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు అని అంటారు ముకుల్. ముకుల్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మహేంద్ర. అంటే మీరు చెప్పేది ఖచ్చితంగా ఆ రౌడీ శైలేంద్ర పెట్టించిన వాడేనా అని అడుగుతారు. అవును సార్, ఎందుకంటే ఆ రౌడీపై చాలా కేసెస్ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. అదీ కాకుండా అతని ఒరిజినల్ మొబైల్ ఫోన్ని ట్రేస్ చేస్తే లాస్ట్ కాల్ శైలేంద్ర నుండే వచ్చిందనే విషయం మేము తెలుసుకున్నాం. కాబట్టి శైలేంద్ర దీని వెనకాల ఉన్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ రిషి ఎక్కడ ఉన్నారు రిషి సార్, ఆ శైలేంద్రకు కూడా తెలీదు అని అంటారు ముకుల్. అయితే రిషి ఎక్కడ ఉండి ఉండొచ్చు అని అంటారు మహేంద్ర. మేబీ నా గెస్ కరెక్ట్ అయితే ఆ డెడ్ బాడీ ఎక్కడైతే దొరికిందో ఆ చుట్టుపక్కల ఏరియాల్లోనే రిషి సార్ ఎక్కడో చోట ఉండే ఉండొచ్చు. లేకపోతే దగ్గరలో ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా లేవు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళని సర్వే చేస్తే తెలుస్తుంది సార్ అని చెప్పి ఇంకా ముకుల్ చెప్తారనమాట. మహేంద్రకి ఓకే సార్, మీరు ఆ పనిలో ఉండండి అని చెప్పి కాల్ కట్ చేస్తారు మహేంద్ర. నాన్న రిషి ఎక్కడున్నావు నాన్న అని రిషిని తలుచుకుంటారు మహేంద్ర. ఇది ఇలా ఉండగా రిషికి పూర్తిగా స్పృహ వస్తుంది. రిషి పైకి లేచి ఇంకా వాళ్ళిద్దరిని ఆ దంపతులిద్దరిని చూస్తూ ఉంటాడు. అమ్మ, మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని అంటాడు రిషి. చూడు బిడ్డ, నువ్వు చాలా మంచి వాళ్ళలా ఉన్నావు, గొప్పింటి వాళ్ళలా ఉన్నావు. గాయాలయ్యి రోడ్డుపై పడి ఉంటే నిన్ను తీసుకువచ్చి మాకు తెలిసిన వైద్యం నీకు అందించాం. దీనికి నువ్వు అంత పెద్ద కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటారు వాళ్ళిద్దరూ. నేను బయలుదేరుతాను అని అంటాడు రిషి. బిడ్డ, నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి, అప్పుడే నువ్వు బయలుదేరగలవని చెప్పి ఇంకా చెప్తారనమాట వాళ్ళిద్దరూ. పాపం వాళ్ళిద్దరి వైపు ప్రేమగా అభిమానంగా చూస్తూ ఉంటాడు రిషి. వాళ్ళు చెప్పిన దానికి ఓకే అంటాడు. కానీ వసుధారానే తలుచుకుంటూ ఉంటాడు రిషి. ఇంకా తన చేతికి ఉండాల్సిన బ్రేస్లెట్ చూసుకుంటాడు. తన బ్రేస్లెట్ ఉండదు. నా బ్రేస్లెట్ ఎక్కడ పడిపోయింది? బహుశా అక్కడే ఉండి ఉంటుంది. ఇంతకీ నాపై అటాక్ చేసిన రౌడీలు ఎవరు వాళ్ళని పెట్టించారు? ఎవరు వాళ్ళని పంపించారు? అసలు నన్ను చంపాలనుకున్నది ఎవరు? అమ్మని చంపింది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఇది ఇలా ఉండగా ముకుల్ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తాడు. అసలు ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఎవరెవరు ఉంటున్నారు, వాళ్ళు అసలు ఏంటి అని చెప్పి మొత్తం ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ముకుల్. ఇది ఇలా ఉండగా 2-3 డేస్ అయితే పాస్ అయిపోతాయి అన్నమాట. అప్పుడే భద్ర ఇదే కరెక్ట్ టైం, ఈవిడిని ముందు పైకి పంపించాలంటే కరెక్ట్ ప్లాన్ వేయాలి అని మనసులో అనుకుంటూ ఇంకొక ప్లేస్కి వెళ్తాడు భద్ర. అప్పుడే అనుపమకి కాల్ చేస్తాడు. హలో మేడం అని అంటాడు. హలో ఎవరు అని అంటారు అనుపమ. నేను మేడం, భద్రాని అని అంటారు. భద్ర చెప్పు అని అంటారు అనుపమ. మేడం, రిషి సార్ కనిపించారు మేడం. రిషి సార్ ఫోటో మీరు నాకు ఆ రోజు చూపించారు కదా, రిషి సార్ని చూస్తున్నాను. రిషి సార్ ఇక్కడే ఉన్నారు. వెంటనే వసుధారా మేడంకి చెప్పండి అని అంటారు. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుపమ. వెంటనే వసుధారా దగ్గరికి వెళ్తుంది. వసుధారా ఒకసారి ఇది విను అని చెప్పి ఇంకా వెంటనే రిషి ఉన్నాడని విషయాన్ని చెప్తుంది అనుపమ. వసుధారా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హలో భద్రా, నువ్వు చెప్పేది నిజమా? నువ్వు రిషి సార్ని చూసావా అని అంటుంది వసుధారా. అవును మేడం, నా కళ్ళతో నేను రిషి సార్ని చూశాను. కావాలంటే వీడియో కాల్ చేయనా అని అంటారు. వద్దు నేను వస్తున్నాను అని అంటారు. మేడం ఒక్కరే రండి మేడం, ఎందుకంటే ఇక్కడ రిషి సార్ గాయాలతో పడి ఉన్నారు. రిషి సార్కి మళ్ళీ ఎలాంటి ప్రమాదం ఉంటుందో ఏమో, మీరు ఒక్కరే రండి మేడం అని అంటాడు భద్ర. సరే నేను ఒక్కదాన్నే వస్తున్నాను అని కాల్ కట్ చేసి ఇంకా కారులో బయలుదేరుతుంది వసుధారా. ఇది ఇలా ఉండగా ముకుల్ మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా ఒక ముసలి వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నారు, వృద్ధుల దగ్గర ఉన్నారని చెప్పి తెలుసుకుంటాడనమాట ముకుల్. వాళ్ళ ఇంటికి వెళ్తాడు ముకుల్. ఖచ్చితంగా రిషి సార్ ఇక్కడే ఉండి ఉంటారని చెప్పి ఇంకా లోపలికి వెళ్తాడనమాట ముకుల్. లోపలికి వెళ్ళి చూడగానే అక్కడ ఆ పెద్దవాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళు నాటు వైద్యం మొత్తం మూలికలు తయారు చేసుకుంటూ ఉంటారు. హలో అమ్మా అని అంటారు ముకుల్. ఎవరు బిడ్డ నువ్వు అని అడుగుతారు ఆ పెద్దావిడ. వెంటనే ముకుల్ చెప్తారు, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చాడా అని అడుగుతారు ముకుల్. ఆ ఫోటో చూసి వెంటనే షాక్ అయిపోతారు. ఇతను నిన్నటి వరకు మా దగ్గరే ఉన్నాడు, నిన్నే బయలుదేరాడు అని చెప్తారు. ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాడా అని అడుగుతారు ముకుల్. లేదు చెప్పలేదు. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు, కానీ
బయటకైతే వెళ్ళిపోయాడని చెప్పి ఇంకా పెద్దవాళ్ళిద్దరూ చెప్తారు. వెంటనే ఇంకా ముకుల్ పైకి లేచి, అంటే రిషి సార్ వసుధారా మేడం దగ్గరికే వెళ్తూ ఉంటారు, ఖచ్చితంగా ఈ విషయం వసుధారా మేడంకి చెప్పాలి అని చెప్పి ఇంకా ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ముకుల్. కానీ ఫోన్ అయితే కలవదు వసుధారాది. మేడం ఫోన్ ఏంటి కలవటం లేదు అని చెప్పి ఇంకా అనుపమకి కాల్ చేస్తారు ముకుల్. అనుపమ చెప్తుంది, రిషి సార్ కనబడ్డాడని మాకు తెలిసిన వ్యక్తి చెప్పారు, అందుకే వసుధార అక్కడికే బయలుదేరింది అని చెప్పి ఇంకా చెప్తారనమాట అనుపమ. వాట్, నాకంటే ముందు రిషి సార్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఇది ఎవరైనా ట్రాప్ చేశారా లేకపోతే నిజంగా తెలిసిందా అని వసుధార దగ్గరికి బయలుదేరడానికి రెడీ అవుతారు ముకుల్. ఇది ఇలా ఉండగా వసుధార భద్ర చెప్పిన లొకేషన్కి రీచ్ అవుతుంది. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంది. రిషి సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అక్కడ ఎక్కడ రిషి కనబడడు. భద్ర అలా ఇంకా వస్తూ ఉంటాడు. భద్ర, రిషి సార్ ఎక్కడా అని అడుగుతుంది వసుధార. మేడం నాకు తెలుసు మేడం, రిషి సార్ పేరు చెప్పగానే మీరు పరిగెత్తుకుంటూ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశా. కానీ మీకు తెలియని విషయం ఏంటి అంటే ఇక్కడ రిషి సార్ ఉన్నారని నేను చెప్పింది అబద్ధం. ఏంటి, రిషి సార్ ఇక్కడ లేరా? మరి ఎందుకు నాకు అబద్ధం చెప్పావు అని అంటుంది వసుధార. మేడం కంగారు పడద్దు మేడం, నేను ఏ పనైనా చాలా స్లోగా నీట్గా చేస్తాను. మీరు ఇలా అరిచి నన్ను ఇబ్బంది పెడితే మిమ్మల్ని నేను త్వరగా పైకి పంపించాల్సి వస్తుంది అని అంటాడు భద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార. ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి షాక్ అయ్యారా? నేను అసలు ఇక్కడికి వచ్చింది, మిమ్మల్ని కలిసింది, మీ ప్రాణాలు కాపాడింది వాళ్ళ ప్రాణాలు తీయడానికి కాదు, మీ ప్రాణాలు తీయడానికి. మిమ్మల్ని చంపడమే నా టార్గెట్ అని ఇంకా కత్తి తీస్తాడనమాట భద్ర. చూడు భద్ర, నేను చెప్పేది విను, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని అంటుంది వసుధార. డబ్బులు కాదు మేడం, మాట ముఖ్యం. నేను ఆల్రెడీ ఆయనకి మాట ఇచ్చేశాను మిమ్మల్ని చంపుతానని అని ఇంకా కత్తి పట్టుకొని కరెక్ట్గా వసుధారాని పొడవడానికి వచ్చేలోపు ఒక చెయ్యి అడ్డుకుంటుంది భద్రని. ఎవరా అని తలపైకెత్తి చూస్తే అక్కడ రిషి ఉంటాడు. ఒక్కసారిగా రిషిని చూసి షాక్ అయిపోతాడు భద్ర. రిషి ఇంకా భద్రని బాగా కొడుతూ ఉంటాడు. భద్ర కూడా రిషి వైపు అటాక్ చేయాలని చూస్తూ ఉంటాడు. అప్పుడే వసుధార పక్కనే దొరికిన ఒక రాడ్ తీసుకుని ఇంకా భద్ర తలపై కొడుతుంది. వెంటనే భద్ర స్పృహ కోల్పోతాడు. సార్ అని చెప్పి వసుధార రిషిని వెళ్ళి హక్ చేసుకుంటుంది. వసుధారా అని రిషి కూడా చాలా ప్రేమగా ఇంకా వసుధారాని హక్ చేసుకుంటాడు. సార్ మిమ్మల్ని తలుచుకొని రోజంటూ లేదు, క్షణమంటూ లేదు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది వసుధార. ఏడవద్దు వసుధార, ఏడవద్దు, నీకేమీ కాదు. నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేసి నిన్ను కాపాడుకుంటాను వసుధార, కాపాడుకుంటాను అని రిషి ఇంకా వసుధారాని ఓదారుస్తూ ఉంటారు. సార్ ఇన్ని రోజులు ఏమైపోయారు సార్, ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతుంది వసుధార. వసుధార, అసలు ఈ అటాక్స్ అన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నాపై అటాక్ చేపించింది ఎవరు వసుధారా అని అంటాడు రిషి. సార్ మీకు ఇంకా తెలీదా అని మనసులో అనుకుంటుంది వసుధార. చెప్పు వసుధారా, చెప్పు అని అంటాడు రిషి. సార్ మీకే అవన్నీ అర్థమవుతాయి, రండి సార్ అని అంటుంది వసుధార. లేదు వసుధారా, నేను ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను వసుధారా అని అంటాడు రిషి. సార్ మీ ఆరోగ్యం ఇప్పుడు బాగాలేదు, మీ దెబ్బలు కుదుటపడ్డాక అని చెప్పి ఇంకా వసుధారాని రిషినైతే వసుధార కారులో తీసుకువెళ్తుంది. ఇంకా అలా రిషి వసుధార ఇంటికి రీచ్ అవుతారు. వసుధార రిషిని చూసిన మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న రిషి అని చెప్పి ఇంకా రిషిని హక్ చేసుకుంటారు మహేంద్ర. డాడ్ అని చెప్పి పాపం ప్రేమగా ఉంటాడు రిషి కూడా. నీకేమీ కాలేదు కదా నాన్న అని అంటారు మహేంద్ర. డాడ్ నాకేమీ కాలేదు డాడ్, మీరు అని చెప్పి ఇంకా అలా రిషి అయితే చాలా ప్రేమగా అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా శైలేంద్రకి ఎన్నిసార్లు రుద్రకి కాల్ చేసిన భద్రకి కాల్ అయితే లిఫ్ట్ చేయడు. ఏంటి వీడు ఇవాళ పని అయిపోతుందన్నాడు, కాల్ లిఫ్ట్ చేయటం లేదు, ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. అప్పుడే కరెక్ట్గా ఫణీంద్ర శైలేంద్ర దగ్గరికి వస్తాడు. శైలేంద్ర, దేవయాని అందరూ రండి, గుడ్ న్యూస్, రిషి తిరిగి వచ్చేశాడు అని అంటారు ఫణీంద్ర. ఒక్కసారిగా మాట విని శైలేంద్ర షాక్ అయిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.